హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటిలో ఉద్యోగం కంటే సొంత వ్యాపారానికే మొగ్గు చూపుతున్నారు. చిన్నదైనా సరే సొంతంగా సంపాదించాలనుకోవాలని భావిస్తూ ఉన్నారు. అయితే ఏదైనా వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా కావాల్సింది పెట్టుబడి. దీంతో ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో తెలియక, అధిక వడ్డీలు చెల్లించలేక చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఎన్నో వినూత్న ఆలోచనలు ఉన్నా పెట్టుబడి లేక తమ ఆలోచనలు ఆదిలోనే ముగిసిపోతున్నాయి. అయితే కాస్త తెలివి ఉండాలి కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారాన్ని చేయొచ్చు. మంచి ఐడియాలతో వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అయితే పేరుకు చిన్న వ్యాపారాలే అయినా వీటిలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చిన్న వ్యాపారాలను పెద్దగా కూడా మార్చుకోవచ్చు. ఇంతకీ అసలు పెట్టుబడి లేకుండా ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు, వీటి వల్ల ఆదాయాన్ని ఎలా పొందొచ్చు లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో వస్త్ర వ్యాపారం ఒకటి. పెట్టుబడి లేకుండా వస్త్రాలు ఎలా కొనుగోలు చేసేది అంటారా? మీకు దగ్గరలో ఉన్న హోల్సేల్ బట్టల షాప్లో దుస్తులను కొనుగోలు చేసి వీధుల్లో అమ్మచ్చు. దుస్తులు అమ్మిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని షాప్ యజమానులతో ఒప్పందం కూడా చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బైక్పై ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారికి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. మీరు ఒకవేళ పల్లెటూర్లలో నివసిస్తున్నట్లయితే అక్కడ పాలు, నెయ్యి వంటివి కొనుగోలు చేసి పట్టణాల్లో అమ్ముకోవచ్చు కూడా. నెయ్యి, పాలు దొరుకుతున్నాయి అన్న ఆలోచన, గ్రామాల్లో స్వచ్ఛమైన నెయ్యి, పాలు దొరుకుతున్నాయన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి లూజ్గా అమ్మితే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. అలాగే స్వీట్ షాప్స్లో కూడా నెయ్యి, పాలను అమ్మచ్చు. ప్లాస్టిక్ నిషేధిస్తున్న ఈ రోజుల్లో పేపర్ కవర్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంట్లోనే న్యూస్ పేపర్స్తో కవర్లు తయారు చేసి దుకాణాల్లో అమ్మచ్చు. రంగురంగుల పేపర్స్తో తయారు చేస్తే ఈ కవర్స్కు మరింత గిరాకీ ఉంటుంది. ఇక ఇటీవల ప్రతి చోట వారాంతాల్లో మార్కెట్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంట్లో అరిసెలు, మురుకులు వంటి వంటకాలను తయారు చేసి అమ్మచ్చు. హోమ్ ఫుడ్ కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని ఇష్టపడుతూ ఉంటారు. ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని మంచి వ్యాపార ఆలోచనగా మార్చుకోవచ్చు. హోల్సేల్ మార్కెట్లలో పండ్లను కొనుగోలు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అమ్మచ్చు. కాలేజీలు, ఆఫీసుల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తే మంచి లాభాన్ని పొందొచ్చు. ఇక బాదం, కాజు, గుమ్మడి గింజలను హోల్సేల్గా తెచ్చుకుని చిన్న ప్యాకెట్స్గా చేసి కిరాణా షాపుల్లో అమ్మచ్చు. వీటికి కూడా ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉంటే మంచి గిరాకీ ఉంది. ఇంకా ఒక మంచి ఆలోచనగా చిన్నపిల్లలకు సంబంధించి ఉత్పత్తుల విక్రయాన్ని చేపట్టచ్చు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యాండ్ మేడ్ బేబీ సోప్స్, బేబీ ఆయిల్స్, హోమ్ మేడ్ బేబీ ఫుడ్ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇంట్లో తయారు చేయగలిగే ఈ వస్తువులను సోషల్ మీడియా లేదా వారాంతపు మార్కెట్లలో విక్రయించవచ్చు. మంచి కస్టమర్లను సంపాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.